ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక వదంతి కాదు, ఒక పాత డైరీ, పోలీసు రికార్డులు, ఇంకా అక్కడ పనిచేసిన కొంతమంది ఉద్యోగులు చెప్పిన మాటల ఆధారంగా రూపొందించిన ఒక రియలిస్టిక్ హారర్ కథ. మీరు రాత్రి ఒంటరిగా ఈ వీడియో చూస్తుంటే చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ కథలో ఏది నిజం, ఏది ప్రేమ అనేది చివరి వరకు మీకు కూడా అర్థం కాదు. 2014 సంవత్సరం తెలంగాణలోని ఒక చిన్న పట్టణానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉండేది. ఒకప్పుడు వందల మంది రోగులతో కిటకిటలాడిన ఆ భవనం కొత్త హాస్పిటల్ నిర్మించిన తర్వాత పూర్తిగా మూసేశారు. కిటికీల గాజు పగిలిపోయింది, గోడల మీద పచ్చి బూజు పెరిగింది, ఆపరేషన్ థియేటర్ తలుపులు తుప్పు పట్టిపోయాయి. రాత్రి అయ్యాక ఆ దారి గుండా వెళ్లడానికి కూడా ప్రజలు భయపడుతూ ఉంటారు. కానీ అక్కడ దయ్యాలు ఉన్నాయని ఎవరూ అధికారికంగా చెప్పలేదు. అది అంతా పుకారే అని గ్రామ పెద్దలు చెప్పేవారు. ఒకరోజు జిల్లా మెడికల్ ఆఫీస్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. పాత హాస్పిటల్లో మిగిలిపోయిన ఫైళ్లు, మెడికల్ రికార్డులు, పరికరాలు లెక్కలు తీసి కొత్త హాస్పిటల్కి తరలించాలి అని. ఆ పని కోసం 3 ఉద్యోగులను ఎంపిక చేశారు. అందులో ఒకరు 24 ఏళ్ల నర్సు సంధ్య. సంధ్యకు ఉద్యోగంలో చేరి 2 ఏళ్లు అయింది. చాలా ధైర్యంగా ఉండేది. దెయ్యాలు, భూతాలు, శాపాలు అంటే ఇలాంటివి అసలు నమ్మేది కాదు. పాత భవనం అంతే, గాలి వల్ల శబ్దాలు వస్తాయి అంతే అని నవ్వేసేది. ఆమెతో పాటు వార్డు బాయ్ రమేష్, సెక్యూరిటీ గార్డు సుబ్బారావు కూడా వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు 3 హాస్పిటల్ గేటు దగ్గరకు చేరుకున్నారు. తుప్పు పట్టిన గేటు తెరవగానే కీచ్ అనే పెద్ద శబ్దం వచ్చింది. లోపల అడుగు పెట్టగానే దుమ్ము వాసన ముక్కులోకి దూసుకొచ్చింది. గోడలపై వేలాడుతున్న పాత పోస్టర్లు గాలికి నెమ్మదిగా కదులుతున్నాయి. రమేష్ నవ్వుతూ, మేడం, రాత్రి 12 దాటితే ఇక్కడ నర్సు డ్యూటీ చేస్తుందట అన్నాడు. సంధ్య కూడా నవ్వుతూ, అవును, జీతం కూడా దెయ్యాలు ఇస్తాయేమో అని అన్నది. 3 లోపలికి వెళ్లి పని మొదలు పెట్టారు. పాత రిజిస్టర్లు, రోగుల ఫైళ్లు, మెడిసిన్ స్టాక్ ఒక్కొక్కటిగా లెక్క వేస్తున్నారు. సమయం నెమ్మదిగా 9 దాటింది. అప్పటికే బయట భారీ వర్షం మొదలైంది. మెరుపులు, ఉరుములు, కరెంటు కూడా పోయింది. జనరేటర్ ఆన్ చేయడానికి సుబ్బారావు బయటికి వెళ్లాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, అతను తిరిగి రాలేదు. రమేష్, నేను చూసి వస్తాను అని టార్చ్ లైట్ తీసుకుని బయటికి వెళ్లాడు. అప్పుడు ఆ పెద్ద భవనంలో సంధ్య ఒక్కతే ఉంది. మొబైల్ సిగ్నల్ కూడా లేదు. బయట వర్షం, ఉరుములు, మెరుపులు, లోపల పూర్తి నిశ్శబ్దం. ఆమె ఫైళ్లను సర్దుతుండగా ఎక్కడో దూరంగా టిక్ 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 అని శబ్దం వినిపించింది. మొదట అది పైకప్పు నుంచి నీళ్లు పడుతున్న శబ్దమేమో అనుకుంది. కానీ ఆ శబ్దం నెమ్మదిగా దగ్గర పడుతోంది. టిక్ 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 టిక్. అది హై హీల్స్ వేసుకుని ఎవరో నడుస్తున్నట్టుంది. సంధ్య ఒక్కసారిగా తలెత్తి కారిడార్ వైపు చూస్తుంది. ఎవరూ లేరు. ఆమె తనలో తానే నవ్వుకుంది. టెన్షన్ వల్ల ఇదంతా అనిపిస్తోంది అని మళ్లీ పని మొదలుపెట్టింది. ఇప్పుడే రిజిస్టర్ మీద ఒక్కసారిగా ఒక నీటి చుక్క పడింది. ఆమె పైకి చూసింది. పైకప్పు పొడిగా ఉంది. మరొక చుక్క పడింది. ఈసారి అది నీరు కాదు, ఎర్రటి రక్తపు మరకలా కనిపించింది. బహుశా తుప్పు నీళ్లు అని అనుకుని చేత్తో తుడిచింది. కాని ఆ మరకకు విచిత్రమైన ఇనుప వాసన వచ్చింది. అప్పుడే కారిడార్ చివర ఉన్న ఒక పాత వీల్ చైర్ తోయకుండానే నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. కీచ్ కీచ్ కీచ్. సంధ్య గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. ఆమె టార్చ్ వెలుగు నేరుగా వీల్ చైర్ మీద పడింది. అది మధ్యలో ఆగిపోయింది. గాలి అని తనను తాను ఓదార్చుకుంది. కాని వెంటనే ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. ఆ కారిడార్ లో ఒక్క కిటికీ కూడా లేదు. అక్కడికి గాలి వచ్చే అవకాశమే లేదు. అప్పుడే వెనక నుంచి చాలా నెమ్మదిగా ఒక మహిళ గొంతు వినిపించింది. సిస్టర్. సంధ్య ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. కాని అక్కడ ఎవరూ లేరు. ఆమె గుండె చప్పుళ్లు మాత్రమే ఆ శబ్దంలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ గొంతు నిజంగా ఎవరిది? రమేష్, సుబ్బారావు ఎక్కడికి వెళ్లారు? ఆ వీల్ చైరు తానంతట తానే ఎందుకు కదిలింది? సంధ్య ఆ రాత్రి ఆ హాస్పిటల్ నుంచి ప్రాణాలతో బయటపడిందా లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం పార్ట్ 2లో తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హారర్ కథల కోసం అనిత టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం.